ఆరాధన కొరకు 115వ సంకీర్తన 115 సామ్స్ 115 115వ సంకీర్తన అన్ని వచనాలు ఒకసారి చదువుకుందాం. 115వ సంకీర్తన మొదటి నుంచి 18 వచనాలు వచ్చిన వెంబడి వచనాన్ని గట్టిగా చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారంవి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారును వాటి వంటి వారైనారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, అని వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక యుంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన చాలా భిన్నమైన కీర్తన. ఎందుకు భిన్నమైన కీర్తన అంటే, ఈ కీర్తన మాకు కాదు యెహోవా, మాకు కాదు అని ప్రారంభించబడింది. ఇది దావీదు రచించిన కీర్తన. ఇది ఇస్ ప్రేయర్ ఫర్ గాడ్స్ గ్లోరీ అంటాం. దేవుని మహిమ కొరకు వ్రాయబడిన కీర్తన. దేవుని మహిమ కొరకు వ్రాయబడిన కీర్తన. ఇది ఒక రకంగా ఇదొక ప్రార్థన కీర్తన. సో ఇట్స్ ఏ ప్రేయర్ ఆఫ్ డేవిడ్. దావీదు చేస్తున్న ప్రార్థన దేని కొరకు అంటే, మహిమ నీకే, మాకు కాదు అని చెప్పడానికి. దేవుని మహిమను గూర్చి కొన్ని వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనములో దేవుని మహిమను గురించి ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా నామము నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. దేవుడు అంటున్నాడు, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి చెందనివ్వను. ఒకవేళ నాకు రావలసిన మహిమ ఎవరైనా పొందాలని ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను అని అంటున్నాడు ఈ వాక్యం. ఈ వాక్యాన్ని అలా అర్థం చేసుకోవాలి. అలాగే 48వ గ్రంథం, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 11వ వచనములో కూడా చూస్తాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 11వ వచనము, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా మహిమను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను. ఒకవేళ నా మహిమను ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే అది నేను ఊరుకునేది లేదు అన్నట్టుగా దేవుడు తన వాక్యాన్ని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో కూడా ఒక మాట చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం చివరి వచనం ఉంటుంది, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి
యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ఈ మాట, ఆయన మూలముగా, త్రూ హిమ్, ఆయన ద్వారా, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము. 3 మాటలు ఇక్కడ మనం చూసాం. ఈ విశ్వములో, ఈ ప్రపంచములో ఏది ఉన్నా దానికి మూలం ఆయనే. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ద్వారానే అంతా వస్తుంది. దానికి ఆయన ద్వారానే, హీఈస్ ద మీన్స్ అని అంటాం. ఆయనే మూలము, సోర్స్. ఆయన ద్వారాను మీన్స్ అంటాము. తర్వాత ఆయన నిమిత్తం, ఫర్ హిమ్, అన్నీ ఆయన కొరకే. ఒక ఉదాహరణ చెప్తాను. మనము సృష్టించబడ్డాము, ఆయన ద్వారా ఆయన మూలముగా సృష్టించబడ్డాం, ఆయన ద్వారా సృష్టించబడ్డాం, ఆయన కొరకు సృష్టించబడ్డాం. అందుకని మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మన మీద మనకి హక్కు లేదు, మన మీద మన తల్లిదండ్రులకి హక్కు లేదు, మన మీద మనల్ని పెళ్లి చేసుకున్న వారికి కూడా హక్కు లేదు, మన మీద ఒక పాస్టర్కే హక్కు లేదు. పెళ్లి చేసుకున్న వారికి హక్కు లేదండి, పాస్టర్ ఎక్కడ వచ్చాడు మధ్యలో నుంచి. మన మీద మన తల్లిదండ్రులకి హక్కు లేదు. ప్రపంచంలో మొదటి వారు తల్లిదండ్రులు, ఇక రెండవ వారు మనం వివాహం చేసుకున్న భార్య భర్త. మన మీద మన తల్లిదండ్రులకి హక్కు లేదు, మన మీద మనం పెళ్లి చేసుకున్న వారికి హక్కు లేదు, చివరికి మన మీద మనకే హక్కు లేదు. యూ డోంట్ హ్యావ్ రైట్ ఆన్ యువర్ సెల్ఫ్. మన మీద మనకే హక్కు లేదు. ఎందుకంటే మనము ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సృష్టించబడ్డాము. కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక. అందుకని రోమాపత్రిక 11:36 ఎప్పుడు మర్చిపోదు. హీఈస్ అవర్ సోర్స్, హీఈస్ అవర్ మీన్స్, అండ్ ఫర్ హిమ్ అంటాం. ఆయన నిమిత్తమే మనము సృష్టించబడ్డాము. అందుకనే దావీదు కూడా అంటున్నాడు, ఇది గుర్తించాడు కాబట్టి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఈ కీర్తనలో నుంచి చాలా క్లుప్తంగా, ఎందుకంటే మనం టైం షార్ట్ చేశాం కాబట్టి, ఒక 5 తలంపులు, ఆరాధనకు సంబంధించినవి 5 తలంపులు మనం చూద్దాం. మొట్టమొదటి తలంపు మనం చూసినట్లయితే 3వ వచనంలో ఉంటుంది. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దేవుడు ఆకాశంలో ఉన్నాడంట. ఆయనకి ఇచ్చ వచ్చినట్లుగా అంటే అర్థం ఏంటంటే, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన జరిగించున్నాడు. నెంబర్ 1, దేవుడు ఎవరంటే సార్వభౌముడు, ఈజ్ ఎ సావరిన్ గాడ్ అని అంట. దేవుడు ఎవరంటే సార్వభౌముడు. సార్వభౌముడు అంటే అర్థం ఏంటో చాలాసార్లు చెప్పాను. ఇదే సార్వభౌముడు అంటే అర్థం ఏంటంటే, ఆయన తనకిష్టం వచ్చినట్లుగా సమస్తాన్ని జరిగించుకుంటాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 34వ వచనములో మనకి బాగా పరిచయమైన వచ్చిన భాగమే ఉంటుంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 35వ వచనములో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. దానియేలు గ్రంథం 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? ఈ భూమి మీద ఏ మనిషి ఆయన దృష్టిలో యూస్ఫుల్ ఎవరు లేరు అంటే ఆయన అనుకోవాలనుకుంటే. ఈ భూమి మీద 800కు పైగా కోట్ల మంది ఉన్నారు. ఎవరు ఆయన ముందు ఎన్నిక కానివారు అంటే ఆయన ముందు గొప్పోడు ఎవడు లేడు. నో బడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ గ్రేట్ బిఫోర్ గాడ్. నో బడీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ఈజ్ గ్రేట్ బిఫోర్ గాడ్. దేవుని ముందు ఈ భూమి మీద ఎవడూ గొప్పోడు కాదు. అది ఆ మాటకు అర్థం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికైన వారు కారు. ఆయన పరలోక స్థాని ఎడలను, భూనివాసులు ఎడలను తన చిత్తము చొప్పు జరిగించేవాడు. పరలోకములో ఆయన చిత్తము జరిగించేవాడు, భూమి మీద ఆయన చిత్తాన్ని జరిగించేవాడు. పరలోకంలో ఆయన ఎస్ అంటే ఎస్, ఆయన నో అంటే నో. భూమి మీద ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆయన చిత్తము చొప్పు జరిగించేవాడు. ఈ భూమి మీద జరుగుతున్నవన్నీ ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని మనం అనుకుంటా. కాదు, అంత అమాయకంగా ఉండకండి. భూమి మీద జరుగుతున్నవన్నీ ఆయనకు అనుకూలంగానే జరుగుతున్నాయి. భూమి మీద ఆయనకు వ్యతిరేకంగా ఏమీ జరగదు. జరుగుతున్నవన్నీ ఆయన చిత్తములోనే జరుగుతున్నవి. ఆయనకి తెలియకుండా, ఆయన అనుమతి ఇవ్వకుండా కాశ్మీర్లో ఫైరింగ్ జరగలేదు.
ఆయనకి తెలియకుండా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడం లేదు. ఆయనకి తెలియకుండా ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం జరగడం లేదు. ఆయనకి తెలియకుండా ఒక పాస్టర్ని చంపడమో పాస్టర్ చనిపోవడమో జరగడం లేదు. ఆయనకి తెలియకుండా ఒక చర్చ్ కూల్చబడడం జరగడం లేదు. భూమి మీద ఏది జరిగినా ఆయనకి తెలిసే జరుగుతుంది, ఆయన అనుమతితోనే జరుగుతుంది. కొన్నిసార్లు మనమే అనుకుంటాం దేవుడికి తెలియకుండా ఎన్ని జరిగిపోతాయని. మనం చాలా అమాయకులమే. అటువంటి వారు ఎవరంటే చాలా అమాయకులు. దేవునికి తెలియకుండా భూమి మీద ఏమీ జరగదు. చీమ కూడా 1 మిల్లీమీటర్ కదలదు దేవునికి తెలియకుండా. పరలోక శాని ఎడలను భూనివాసుల ఎడలను ఆయన తన చిత్తము చొప్పున జరిగించేవాడు. పరలోకములో దేవుని చిత్తమే జరుగుతుంది, భూమి మీద దేవుని చిత్తమే జరుగుతుంది. అంతేకాదు, ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాదు. దేవుడా ఎందుకు ఇలా చేస్తున్నావని దేవుని చెయ్యి పట్టుకొని అడగడానికి కెపాసిటీ, సామర్థ్యం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎవరు అనలేదు, ఎవడికి లేదన్నాడు. ఎవరు అని గౌరవంగా ఎవడికి లేదన్నాడు. దాన్ని ఏమంటామంటే దేవుడు సార్వభౌముడు. దేవుడు సార్వభౌముడు. అదే కదా మనం చూస్తాం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఈ మాటని మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేశాము. ఏంటంటే సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో కూడా చాలాసార్లు ధ్యానం చేసాం. మళ్ళీ ఒకసారి చదువుతున్నాం. మొదటి వచనం, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పును. రాజు హృదయం, రాజులు, ప్రధానులు, రాష్ట్రపతులు, నియంతలు, ఎవరైనా సరే, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, ఎవరైనా సరే దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్నారు. వారి హృదయము నీటి కాలువ వలె ఉంది, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తున్నాడు. నోబడీ క్యాన్ గో బియాండ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము, దేవుని హస్తములో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కొన్నిసార్లు అవి మనకి ప్రతికూలంగా అనిపించవచ్చు. క్రైస్తవులుగా మనకి దేవుడు అర్థం కాలేదు కాబట్టి ఎక్కడైనా హింస జరిగినా, ఎక్కడైనా దాడి జరిగినా దేవునికి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నారు అనుకుంటారు. మనం ఇంకా ఎల్కేజీ క్రైస్తవులుగానే ఉన్నాం. ఏం చేస్తాం మనకు అర్థం కాలేదు. దేవునికి తెలియకుండా ఏమీ జరగదు, దేవునికి తెలిసే అన్నీ జరుగుతాయి. ఒక క్రైస్తవుని దాడి చేయడం కూడా దేవునికి తెలిసే జరుగుతాయి. ఒక చర్చిని కూలగొట్టడం కూడా దేవునికి తెలిసే జరుగుతాయి. ఒక వ్యక్తి చంపబడడం కూడా దేవునికి తెలిసే జరుగుతుంది. ఒక వ్యక్తి కొట్టబడడం కూడా దేవునికి తెలిసే జరుగుతుంది. దేవునికి తెలియకుండా ఏమి జరగదు. ఒకవేళ దేవునికే తెలియకుండా ఏమైనా జరిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన దేవుడు కాడు. మన దేవుడు అటువంటి వాడు కాదు. దేవునికి అన్నీ తెలుసు. అందుకని దేవుడు ఎవరంటే రాజు హృదయము ఆయన నీటి కాలువల వలె మారుస్తారంట. ద హార్ట్ ఆఫ్ ది కింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని అంట. అందుకని దేవుడు సార్వభౌముడు. దేవుడిని అమాయకం చేసి మనం కొన్నిసార్లు మనలాగా దేవుడిని ఆలోచిస్తాం. నాకేమీ తెలియదు కాబట్టి దేవుడికి కూడా ఏమి తెలియదు అనుకుంటా. నేను అజ్ఞానం కాబట్టి దేవుడు కూడా అజ్ఞానం అనుకుంటా. కాదు. దేవుడు సార్వభౌముడు. ఆయన తన ఇష్టం వచ్చినట్లుగా భూమి మీద పరలోకములో ఆయన జరిగిస్తాడు. అందుకని మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగును గాక అని ఎందుకు అంటున్నాడంటే, మొట్టమొదటిది దేవుడు సార్వభౌముడు. రెండవది దేవుడు ఎవరంటే చూడండి, 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతున్నాను. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవే, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడు. విగ్రహాల గురించి దేవుడు చెప్తున్నాడు. విగ్రహానికి కళ్ళు ఉంటాయి, చూడలేవు. నోరుంటాయి, మాట్లాడలేవు. చేతులుంటాయి, కదలలేవు. కాళ్ళు ఉంటాయి, నడవలేవు. అన్నీ ఉంటాయి. విగ్రహానికి అన్ని అవయవాలు ఉంటాయి. విగ్రహం తయారు చేసిన వాడు ఏ విగ్రహానికి నోరు లేకుండా తయారు చేయడు, ఏ విగ్రహానికి కళ్ళు లేకుండా చేయడు, ఏ విగ్రహానికి చేతులు కాళ్ళు లేకుండా చేయడు. విగ్రహాన్ని తయారు చేసేవాడు అన్నీ కనబడే అవయవాలన్నీ కనబడినట్టుగానే విగ్రహాన్ని చేస్తాడు. కానీ ఏవి పని చేయవు. ఎందుకంటే వాటికి జీవము లేదు. నో లైఫ్ టు ద ఐడిల్స్ అని అంట. ఏ విగ్రహానికి జీవము లేదు. దేవుణ్ణి ఎందుకు మనం మహింపరచాలంటే ఆయన విగ్రహం లాంటి వాడు కాదు, ఆయన చూచేవాడు. చూడండి, ఈ మాటలు చెప్తున్నాను చూడండి. అక్కడే మనం చూస్తే ఆయన పలికేవాడు, ఆయన చూసేవాడు, ఆయన వినేవాడు,
ఆయన వాచను చూసేవాడు, ఆయన ముట్టుకునేవాడు, ఆయన నడిచేవాడు, ఆయన మాట్లాడేవాడు. మన దేవుడు ఈ పనులన్నీ చేసేవాడు, కానీ విగ్రహం ఈ పనులేమీ చెయ్యదు. మన దేవుడు ఎవరు? పలికేవాడు, మాట్లాడేవాడు. మన దేవుడు చూచేవాడు, మన దేవుడు వినేవాడు, మన దేవుడు కార్యాలు చేసేవాడు, మన దేవుడు తాకేవాడు, మన దేవుడు నడిచేవాడు, మన దేవుడు అన్ని కార్యాలు చేసేవాడు. ఎందుకంటే మన దేవుడు జీవము గలవాడు. విగ్రహానికి అన్ని అవయవాలు ఉంటాయి కానీ జీవము లేదు, కాబట్టి ఏవి పనిచేయరు. ఒక మాట అర్థం చేసుకోండి, చచ్చిపోయినోడికి బతికినోడికి అన్ని అవయవాలు ఉంటాయి, కానీ చచ్చిపోయినోడు అర్థం ఏంటంటే ఏ అవయవం పనిచేయదు. చచ్చిపోయినోడు కళ్ళు ఉంటాయి లేవా, కానీ చూడలేడు. కాళ్ళు ఉంటాయి లేవా, నడవలేడు. చేతులు ఉంటాయి ఉండవా, ఉంటాయి, కానీ ఏ పని చేయలేడు. చెవులు ఉంటాయి ఉండవా, వినలేడు. బ్రెయిన్ ఉంటుందా ఉండదా, కానీ ఆలోచించలేడు. ఎందుకంటే ఆళ్ళలో ఏం లేదు, జీవము లేదు. చచ్చిపోయిన వ్యక్తికి అన్ని అవయవాలు ఉంటాయి, బ్రతికున్న వ్యక్తికి అన్ని అవయవాలు ఉంటాయి. బ్రతికినోడు చూడగలడు, మాట్లాడగలడు, వినగలడు, చేయగలడు, ఎందుకంటే జీవం ఉంది. చనిపోయిన వాడికి అన్నీ ఉంటాయి, ఏమీ పని చేయవు, ఎందుకంటే జీవము లేదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ. దేవునికి ఎందుకు ఆరాధన అర్పిస్తామంటే, మొదటిది ఆయన సార్వభౌముడు, రెండవది ఆయన సజీవుడైన దేవుడు. ఈజ్ ద లివింగ్ గాడ్ అని అంట. దేవుడు సజీవుడు, మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూస్తే ఎంతో స్పష్టంగా అక్కడ యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆయనే జీవము గలవాడు. దేవుడెవరు? జీవము గలవాడు. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇది దానియేలు సింహాల గుహలోకి వేసిన తర్వాత మరి నెబుకద్నెజరు అంటాడు కదా, లేక రాజు దర్యావేషు అంటాడు. 26వ వచనం. అతడు 26 నా సముఖమున దీవించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవుడికే భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదుమట్టునకుడు. ఎవరంటున్నారు ఈ మాటలు? ఒక అన్యరాజు అంటున్నాడు. అన్యరాజు ఎవరు? దర్యావేషు అంటున్నాడు. అన్యరాజుకి యెహోవా దేవుడు జీవించున్నాడని ఎవరు చెప్పారు? ఆయన అన్యరాజు, ఒక విగ్రహారాధికుడు, దానియేలుని సింహాల గుహలో వేసినవాడు. అయితే దేవుడు ఎప్పుడైతే దానియేలుని సింహాల గుహ నుంచి విడిపించాడో, ఆ అన్యరాజు అంటున్నాడు కదా, అమ్మో దానియేలు దేవుడు జీవించే దేవుడు, యుగయుగములు ఉండేవాడు, ఆయన రాజ్యం నాశనము కాదు. దానియేలు దేవుడు జీవము కలిగిన దేవుడని ఆ రాజుకి ఎవరు చెప్పారు? దానియేలు దేవుడు యుగయుగములు ఉండేవాడని రాజుకి ఎవరు చెప్పారు? దానియేలు దేవుడు ఆయన రాజ్యం నాశనము కాదు, ఆయన ఆధిపత్యం తుదమట్టుకుంటుందని రాజుకి ఎవరు చెప్పారు? దానియేలు ఎప్పుడైనా చెప్పాడా? దానియేలు ఎప్పుడైనా ఆ దర్యావేషు దగ్గరికి వెళ్ళి, రాజా రాజా, మా దేవుడు జీవము కలిగిన రాజు, మా దేవుని రాజ్యం నాశనము కాదు, మా దేవుడు నిత్యము యుగయుగములు ఉండేవాడని ఒక్కసారైనా దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడా? మరి చెప్పనప్పుడు దానియేలు దేవుడు జీవము కలిగిన దేవుడు, యుగయుగములో ఉంటాడు, ఆయన రాజ్యం నాశనము కాదని ఆ రాజుకి ఎలా తెలిసింది? దేవుని ప్రత్యక్షత పొందాడు. అంతేకాదు, దానియేలుని చూశాడు, సింహాల నోరుని దేవుడు మూయించాడు. అమ్మో దానియేలు దేవుడు జీవించుచున్న దేవుడని అర్థమైంది. చూసారా, మన దేవుడు జీవించేవాడిని మనం ఊరికినే ప్రచారాలు సువార్తలు చెప్పవలసిన పని లేదు. మన జీవితం చూసిన అన్యజనులు వీరు దేవుడు నిజమైన దేవుడని లోకము తెలుసుకుంటుంది. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, ఆ రోజు ఎవరూ చెప్పలేదు. మా దేవుడు జీవం కలిగిన దేవుడు, మా దేవుడు యుగయుగములు జీవిస్తున్న దేవుడు, మా దేవుని రాజ్యం నాశనం కాదని మనం ప్రసంగాల్లో సువార్తలు చెప్పుకుంటాం. ఆ రోజున ఎవరూ చెప్పలేదు, కానీ అన్యరాజుకు తెలిసింది. కారణం ఏంటండి? దానియేలుని చూశాడు. అమ్మో వీళ్ళు దేవుడు జీవము కలిగిన దేవుడని అర్థము అయిపోయాను. అందుకని మన దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు. మన దేవుడు జీవము కలిగిన దేవుడని ఎలా చెప్తామంటే,
ఎలాగ లోకం తెలుస్తుందంటే మన ద్వారానే తెలుసు. త్రూ అవర్ లైఫ్స్ ద వరల్డ్ షుడ్ నో దట్ అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. మన జీవితాల ద్వారా మన దేవుడు సజీవుడని లోకం తెలుసుకోవాలి, అలాగూ మనం జీవించాలి. ఇదే క్రైస్తవ్యం అంటే. ఎక్కడ దానియేలు ప్రసంగం చేశాడు? దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలను ఒక్కసారైనా దానియేలు ఎవరి దగ్గరికి నేను సువార్త చెప్పాడా? దానియేలు దరిదాపు 92-94 సంవత్సరాలు జీవించాడు. 92-94 సంవత్సరాలు జీవించిన దానియేలు ఒక్కసారైనా ఎవరికైనా వెళ్ళి సువార్త చెప్పాడా? చెప్పలేదు. కానీ దానియేలు దేవుడే నిజమైన దేవుడు, షడ్రకు మేషకు అబ్దెగోలు దేవుడే నిజమైన దేవుడని ఆ రోజుల్లో అన్యరాజులకు ఎలా తెలిసిందండి అంటే వారి జీవితం ద్వారా చూపించారు, మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా కాదు. అందుకని ఇంగ్లీష్లో అంటుంది లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అని అంటారు. జీవితము మాటల ద్వారా కన్నా క్రియల ద్వారా గట్టిగా చెప్తుందండి. లైఫ్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్క్స్. మనం చేసే కార్యాల కన్నా మన జీవితమే అరిసి చెప్తుందంట. ఏమని? మీ దేవుడు గొప్పోడని. అందుకని దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే, ఒకటి ఆయన సార్వభౌముడు, రెండవది ఆయన సజీవుడు. విగ్రహాలు కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, చేతులుండి ఏ పనులు చేయలేవు, పాదాలుండి ఎక్కడికి కదలలేవు, అవి ఏమీ చేయలేవు. కానీ విగ్రహాలు కాదు, మన దేవుడు సజీవుడు. ఎందుకని? మాకు కాదు యెహోవా, నీ కృపా సత్యములను బట్టి నీకే, నీ నామమునకే మహిమను ఆపాదిస్తున్నాం. ఎందుకంటే నువ్వు సజీవుడైన దేవుడివి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది, మీరు జీవపు దాతని చంపారు, దేవుడు ఆయన్ని తిరిగి లేపెనని మనం చూస్తాం. యేసు ప్రభు ఎవరంటే సజీవుడైన వాడు. పోయిన వారం అదే కదా మనం జ్ఞాపకం చేసుకున్నా. మనం సేవిస్తున్న దేవుడు సజీవుడు, తిరిగి లేచినవాడు. ఈ క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు. ఈ క్రైస్తవ్యాన్ని ప్రపంచంలో ఎవరూ ఆపలేరు, ఎవరూ అణచలేరు. ఎందుకంటే ఈ క్రైస్తవ్యానికి మూలము సజీవుడైన దేవుడు, ఆయన జీవించుచున్న దేవుడు. ఈయన చచ్చిపోయిన దేవుడైతే ఇది ఎప్పుడో నాశనం అయిపోయేది. పోయిన ఆదివారం సాయంత్రము 2వ ఆరాధనలో ఒక మాట చెప్పాను. వోల్టైర్ అనే ఒక ఫిలాసఫర్ ఉండేవాడు. ఫిలాసఫర్ అంటే తత్వవేత్త. ఆయన ఫ్రెంచ్ తత్వవేత్త. వోల్టైర్ ఆయన పేరు. VOLTAIR, వోల్టైర్ ఆయన పేరు. ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త. ఆయన అన్నాడంట 100 సంవత్సరాలు, ఎప్పుడో అన్నాడు, 15వ శతాబ్దంలోనో 16వ శతాబ్దంలోనో, శతాబ్దం గుర్తులేదు కానీ నాకు, అప్పుడు అన్నాడంట 100 సంవత్సరాల్లో క్రైస్తవ్యం కనుమరుగైపోద్ది అన్నాడంట. ఎవరు? వోల్టైర్. 100 సంవత్సరాల్లో క్రైస్తవ్యం కనుమరుగైపోద్దని వోల్టైర్ అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త అన్నాడంట. ఆయన చనిపోయి ఇప్పుడు 200-300 సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ క్రైస్తవ్యం పెరిగిందే కానీ ఏమీ తగ్గలేదు. ఆ వోల్టైర్ అనే ఆయన తత్వవేత్త ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇల్లు ఇప్పుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఫ్రాన్స్, బైబిల్ ముద్రించే ఇంటిగా ప్రింటింగ్ ప్రెస్ పెట్టేశారండి. ఆయన చచ్చిపోయాడు, ఆయన ప్రపంచం మర్చిపోయింది, కానీ క్రైస్తవ్యం ఏమీ చావలేదు. క్రైస్తవ్యం జీవిస్తూనే ఉంది. ఈ క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ ఆపలేరు, అణచలేరు. ఏవో ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. సూర్యుడు కనపడగా ఉండడానికి కిటికీలు వేసుకోవచ్చు, కంటికి కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు, కంటికి గంతలు కట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ సూర్యుడు లేకుండా పోడు కదా. అలాగే దేవుడు సజీవుడు, అందుకని ఆయన్ని మనం మహిమపరుస్తాం. మూడవది, దేవుడిని ఎందుకు మనము మహిమపరుస్తామంటే చూడండి, 9వ వచనంలో ఉంటుంది, ఇశ్రాయేలు వారులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. చూసారా, 10-11 వచనాల్లో నమ్ముకొనుడి, నమ్మిక ఉంచుడి అని అంటున్నాడు. మూడవది, దేవుడు ఎవరంటే నమ్మదగినవాడు. ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది గాడ్. దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. అందుకని నమ్ముకోండి అంటున్నాడు. మొట్టమొదటి దేవుడు ఎవరు? సార్వభౌముడు. రెండవది దేవుడు ఎవరు? సజీవుడు. మూడవది దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది గాడ్. అందుకని ఆయన నమ్ముకోండి అని అంటున్నాడు. చూడండి,
సామెతల గ్రంథము 1-2 వచనాలు చెప్తాను. 33వ అధ్యాయము 4వ వచనం. క్షమించండి, కీర్తనలే 33 4వ చరణం. 33వ సంకీర్తన 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకం. దేవుడు యథార్థమైన వాడు. దేవుడు చేసేదంతా నమ్మకమైనది. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మద్దు అని అనుకుందాం. ఈ ప్రపంచంలో కొన్నిసార్లు తల్లిని తండ్రిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం? కానీ కొన్ని సందర్భాల్లో తల్లిని కూడా నమ్మలేని పరిస్థితి, తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితులు అప్పుడప్పుడు వింటున్నాం. భార్య భర్తని, భర్త భార్యని కొన్ని సందర్భాల్లో నమ్మలేని పరిస్థితులు ఉంటున్నాయి. కానీ గుడ్డిగా ఎవరిని 100% నమ్మొచ్చు అంటే దేవుడిని నమ్మొచ్చు. దేవుడు నమ్మదగినవాడు. ఈజ్ ఎ ట్రస్ట్ వర్దీ గాడ్. ఆయన చేయనుదంతయు నమ్మకమైనది. చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే ఇది ఇశ్రాయేలులు అనే మాట. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చెయ్యకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. అంటే అర్థం ఏంటంటే దేవుడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధం ఆడడు. ఆయన చెప్పాడు అంటే చేస్తాడు, స్థాపిస్తాడు. అందుకని యెహోవాను నమ్ముకోండి నమ్ముకోండి అని అంటున్నారు. దేవుడు ఎవరంటే నమ్మదగినవాడు. అహరోను వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళారా, ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకోండి. ఎవరు నమ్ముకుంటున్నాం? ఎవరెవరినో నమ్ముకుంటున్నారు. కొంతమంది చర్చిని నమ్ముకుంటారు. ఏం ఉపయోగం లేదు. చర్చిని కూడా నమ్మొద్దు, దేవుడిని నమ్మండి. చర్చ్ అంటే మనమే. మనలో ఎంతమందిని నమ్మగలం? ఎంతమందిని నమ్మగలం? నో. కొన్నిసార్లు చర్చిల్లో కూడా మోసాలు, పక్కాగా మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరిని నమ్మొద్దు, ముందు దేవుడిని నమ్ముదాం. ఈజ్ ఓన్లీ ద ట్రస్ట్ వర్దీ. మనం నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని మనం చూస్తాం. అందుకని దేవుడిని ఎందుకు ఆరాధన చేస్తామంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. 4వ చూద్దాం, ఆయన ఎవరంటే దీవించేవాడు. 12వ వచనంలో చూడండి, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలేని పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వాదింపబడిన. ఆశీర్వాదం అంటున్నారు. ఎన్ని పర్యాయములు ఉన్నాయో చూడండి. 12వ వచనం నుండి 14వ వచనం వరకు, 15వ వచనం వరకు ఆశీర్వాదం అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో. అనగా దేవుడు ఎవరంటే ఆశీర్వదించేవాడు. 4వది, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని అంటాం. దేవుడు ఎవరు? ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మీకు దీవెన ఆశీర్వాదం అంటే తేడా తెలుసా? దీవెన ఆశీర్వాదం సరే వచ్చింది కాబట్టి చెప్తాను, సులువే. ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైనవి, దీవెన అంటే భౌతిక సంబంధమైనవి. దేవుడు ఆశీర్వదించేవాడు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని ఆయనే ఇచ్చేవాడు. దీవెన అంటే భౌతిక సంబంధమైనవి. అందుకని మనం కొన్నిసార్లు అవి ఇవి కలిపి కొట్టేస్తూ ఉంటాం. దీవెన ఆశీర్వాదాలు అన్నీ కలిపి మాట్లాడుతూ ఉంటాం. కానీ దీవెన అంటే భౌతిక సంబంధమైనవి, ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైనవి. ఇంగ్లీషులో దీవెనైనా ఆశీర్వాదమైనా మనము బ్లెస్సింగ్సే అని అంటాం. కానీ సూక్ష్మంగా మాట్లాడితే దీవెన అంటే భౌతిక సంబంధమైనవి, ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైనవి. అందుకని దేవుడు దీవించేవాడు, దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుడు ఆత్మ సంబంధంగాను ఆశీర్వదిస్తాడు, భౌతికంగాను దేవుడు దీవిస్తాడు. అందుకని దేవుడు ఎవరంటే 4వది ఆశీర్వదించేవాడు. అందుకనే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ. చివరిది చూడండి, 115వ కీర్తన 18వ వచనం చూస్తే, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. దేవుడు ఎవరంటే నిత్యము స్తుతించబడేవాడు. అంటే ఆయన నిత్యుడు.
దేవుడెవరు? నిత్యము స్తుతించబడేవాడు. క్రైస్తవ విశ్వాసులు ఎవరంటే మనము స్తుతిస్తాము, ఆరాధన చేస్తాము. భూమి మీద ఆరాధన చేస్తాము, పరలోకములోనే ఆరాధన చేస్తాం. దేర్ వోంట్ బి ఎనీ గ్యాప్ ఇన్ ద వర్షిప్. దేవుని ఆరాధనలో ఏమీ గ్యాప్ రాదు. భూమి మీద ఉన్నంతకాలం పరిశుద్ధులతో సంగముగా ఆరాధన చేస్తాము. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరిశుద్ధులతో మహిమలో ఆరాధన చేస్తాం. మొత్తానికి భూమి మీద ఆరాధన చేస్తాం, పరలోకములో ఆరాధన చేస్తాం. ఆరాధన కొనసాగేది, మధ్యలో గ్యాప్ అనేది ఏమీ ఉండదు. భూమి మీద మనం చేసే ఆరాధన పరలోకంలోనే ఆరాధన చేస్తాం. అందుకని దేవుడు నిత్యుడు. ఇప్పుడు ఆయన్ని ఆరాధన చేస్తాం, పరలోకంలో ఆయన్ని ఆరాధన చేస్తాం. ఇప్పుడు ఒకరిని పరలోకంలో ఇంకొకరిని ఆరాధన చేస్తామా? కాదు. ఇప్పుడు ఏ దేవుడిని అయితే ఆరాధన చేస్తామో పరలోకంలో ఆ దేవుడినే ఆరాధన చేస్తాం. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇటర్నల్ అంటాం. దేవుడు నిత్యుడు, దేవుడు నిత్యుడు. అందుకని ఆరాధన చేస్తాం. ఇప్పుడు దేవుడు ఎవరని మనం చూసాము. మొట్టమొదటి దేవుడు ఎవరు? సార్వభౌముడు. రెండవ దేవుడు ఎవరు? సజీవుడు, జీవం కలిగిన. మూడవ దేవుడు ఎవరు? నమ్మదగినవాడు. నాలుగో దేవుడు ఎవరు? ఆశీర్వదించేవాడు, దీవించు. ఐదో దేవుడు ఎవరు? నిత్యుడు. అందుకని ఆ వాక్యం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా.